ఒకప్పుడు స్టార్ కమెడియన్గా ఉన్న వాసుకి ఎన్నో ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమెకు పెద్దగా ఛాన్సులు కూడా రావడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె చెన్నైలో చాలా దయనీయమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. పూట గడవడమే కష్టంగా ఉందని, కొన్నిసార్లు భిక్షాటన చేయాల్సి వస్తుందని, తన గురించి వీడియో తీసి తమిళ ఇండస్ట్రీలోని ప్రముఖులకు పంపినప్పటికీ ఎవరూ స్పందించలేదని ఆమె మీడియాతో తెలిపారు. అందుకే ప్రభుత్వం సాయం కోసం ఏపీకి వచ్చానన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను కలిసి తన సమస్య చెప్పుకోవాలని అనుకున్నారు. ఈలోపే తీవ్ర ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వాసుకి పవన్ కళ్యాణ్ ఆపన్న హస్తం అందించారు. ఆమె దీనస్థితి తెలిసి చలించిన సేనాని 2 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ విప్ హరిప్రసాద్ గారు, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఈ చెక్ను పాకీజాకు అందజేశారు. పవన్ చేసిన సాయానికి పాకీజా కృతజ్ఞతలు తెలిపారు. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్ళు మొక్కుతానంటూ ఎమోషనల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. వాసుకి తెలుగులో అనేక చిత్రాల్లో నటించారు. అసెంబ్లీ రౌడీ, రౌడీ ఎమ్మెల్యే, అమ్మ రాజీనామా, సీతారత్నం, రౌడీ ఇన్స్పెక్టర్, చిట్టమ్మ మొగుడు, బ్రహ్మ, పెదరాయుడు వంటి చిత్రాల్లో నటించారు. కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే తమిళనాడు సీఎం జయలలిత ఆహ్వానంతో అన్నా డీఎంకే పార్టీలో చేరారు. ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యారు. అన్నా డీఎంకే అధికార ప్రతినిధిగా ఉన్న వాసుకి జయలలిత మరణం తర్వాత తన పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకానొక సమయంలో భిక్షాటన కూడా చేసేదానిని అని ఆమె చెప్పిన మాటలు అందరినీ తీవ్రంగా కలిచివేస్తున్నాయి. పవన్ సాయంతో మరింత మంది స్పందించి ఆమెను ఆదుకుంటారని ఆశిద్దాం. డిప్యూటీ సీఎం గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. నేను పాత కామెడీ యాక్టరు పాకీజా. మీ అందరికీ, మన ఆంధ్ర ప్రజలు అందరికీ తెలుసు. నేను చాలా కష్టంలో ఉన్నాను. తినటానికి కూడా వీలు లేదు. ఒక తమిళనాడులో ఎవరు నన్ను పట్టించుకోలేదు. తమ్ముడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పాను. వెంటనే నాకు ఆర్థిక డబ్బులు 2 లక్షలు సహాయం చేశారు. నాకు చిన్న తమ్ముడు కాలు పట్టుకుంటాను. ఏలేల జమ్మానికి తమ్ముడు డిప్యూటీ సీఎంకు మర్చిపోను. నేను అప్పుడే ఇంటర్వ్యూలో సుమన్ టీవీలో చెప్పాను, నెక్స్ట్ సీఎం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నాను. తమ్ముడు గారికి చాలా పెద్ద గొప్ప మనసు. నేను తమిళనాడులో పుట్టి పెరిగి ఆల్రెడీ అన్నయ్య, చిరంజీవి అన్నయ్య, నాగబాబు అన్నయ్య, మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ. ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో నేను బతుకుతున్నాను. నేను తిన్న భోజనం, నేను కట్టుకున్న చీరలు ఆ వదిన గారు ఇచ్చారు. అన్నీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే, నేను నిన్ననే చెప్పాను, ఈవేళ పిలిచి 2 lakhs డబ్బులు ఇచ్చారు ఆర్థిక సహాయం. మేము ఉన్నామమ్మా అన్నారు. నేను తమిళనాడులో బతుకుతామా సస్తామా అని ఉన్నప్పుడు ఇక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చింది జనసేన పార్టీ ఆఫీస్లో నుంచి. అది వచ్చి ఇమ్మీడియట్గా మీరు రండి అని చెప్పి నాకు వచ్చాను. చాలా సంతోషం. తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు నాకంటా చిన్న అండ్ పర్లేదు, తమ్ముడు కాలు పట్టుకుంటాను ఎప్పుడు. వాళ్ళ ఫ్యామిలీ నేను మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ మర్చిపోనండి. నమస్కారం అండి, ఉంటాను. థ్యాంక్ యూ.